ప్రపంచానికి కొత్త పాఠం నేర్పిన విమాన ప్రమాదం 74 ఏళ్ల తర్వాత అట్లాంటిక్ లో శకలాలు గుర్తింపు. అంతర్జాతీయ విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన, అందరూ గుర్తుంచుకునే విమాన ప్రమాదం 1952లో జరిగింది. ముఖ్యంగా పాన్ యామ్ విమానం ప్రమాదానికి గురికాగా 52 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విమానానికి సంబంధించిన శకలాలు ఇంతకాలం ఎంత వెతికినా దొరకలేదు. కానీ 74 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు ఈ విమానానికి సంబంధించిన శకలాలను పరిశోధకులు గుర్తించారు. ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ డిస్కవరీ ఛానల్ కు సంబంధించిన ఎక్స్పెడిషన్ అన్నోన్ బృందం సంయుక్తంగా జరిపిన శోధనలో ఈ ఏడాది జూన్ 2వ తేదీ సదరు విమాన శకలాలను అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగంలో ఉన్నట్లు కనుగొన్నారు. అయితే అదే రోజు క్లిప్పర్ ఎండివర్ అనే డగ్లస్ DC-4 విమానం 64 మంది ప్రయాణికులు, 5గురు సిబ్బందితో ప్యూర్టో రికోలిన్ షాన్ జువాన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు బయలుదేరింది. టేకాఫ్ అయిన సరిగ్గా 10 నిమిషాలకే విమానం కుడివైపు ఉన్న 2 ఇంజన్లు విఫలమయ్యాయి. దీంతో కెప్టెన్ జాన్ సి బర్న్ విమానాన్ని షాన్ జువాన్ కు వాయువ్యంగా 11 మైళ్ల దూరంలో అట్లాంటిక్ సముద్ర ఉపరితలంపై అత్యవసరంగా ల్యాండ్ చేశారు. నీటిపై పడే సమయంలో ప్రయాణికులతో సురక్షితంగానే ఉన్నప్పటికీ విమానంలో వేగంగా నీరు చేరడంతో తీవ్ర అలజడి రేగింది.